కూటమికి సంబంధించిన సీట్లు అన్నీ చేతికొచ్చేదాకా మనం మాట్లాడొద్దు. ఈలోపు నేను చెప్పాల్సింది చెప్పేశాను గదా! నా ప్రవర్తన ద్వారా అన్నది పవన్ కళ్యాణ్ ఆళ్ళ నాయకులకు జెప్పింది. ఏది ఈ మధ్యన క్యాబినెట్‌కి అటెండ్ గాకపోవడము, అసెంబ్లీకి అటెండ్ గాకపోవడము. ఆ పైన జనసేన సంబంధించి ఒక కమిటీ వేస్తున్నాం. 21 సీట్ల తరహా కాదు. మనం ఇప్పుడు అంతకంటే ఎదిగిపోయాం. కాబట్టి ఆ ఎదిగిన స్థాయిలో మనకి సీట్లు రావాలి. అది నేను చూసుకుంటాను. దానికి తగ్గట్టు విధి విధానాలంటూ 14 మందితో కమిటీ గూడా వేశారు. పార్టీ వాళ్ళెవరన్నా చెప్పదలుచుకుంటే ఆ 14 మంది కమిటీతో చెప్పమని జెప్పారు పవన్ కళ్యాణ్. తద్వారా బయట హడావిడి లేకుండా చూసే ప్రయత్నం జేశారు. కానీ జనసేన వాళ్ళు ఆ మాటని పట్టించుకోవట్లేదా? లేదా తెలుగుదేశం మీద పై ఎత్తు కోసం వ్యూహం పన్నుతున్నారా? మచిలీపట్నంలో ఇప్పుడు తాజాగా ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. జనసేనకు సంబంధించినటువంటి నగర అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్‌లో గడ్డం రాజు ఎవరైతే నగర అధ్యక్షుడు బండి రామకృష్ణ సీనియర్ నాయకుడిని క్రిందసారి ఆయన్ని ఎంపీ సీట్ అన్నారు. ఆయనది ఎమ్మెల్యే సీట్ అన్నారు. ఏమీ వర్కౌట్ కాలేదు. కాబట్టి ఇప్పుడు ఆయన్ని మేయర్ పదవికి ప్రపోజ్ చేస్తూ జనసేన ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి రేపు బార్గెయినింగ్‌లో అడుగుతామంటూ బహిరంగంగా ప్రకటించారు. ఒకవేళ అట్లాంటివి చేయదలుచుకుంటే వాళ్ళు ఇంటర్నల్‌గా చేయాలి. చేసి వాళ్ళ పార్టీకి ఇస్తే వాళ్ళ పార్టీ వాళ్ళెళ్ళి రేపు మీటింగ్‌లో అడుగుతారు. అలా కాకుండా బహిరంగంగా ప్రకటించడం. ఇప్పుడు అదే పని తెలుగుదేశం వాళ్ళు చేశారనుకోండి, రచ్చ నడుస్తది. ఏ గొడవ లేకుండా తెలుగుదేశం జాగ్రత్తగా మేనేజ్ చేసుకొస్తుంది. వాళ్ళోళ్ళు ఎవ్వరిని బయట నోరు మెదపనియ్యట్లేదు. కానీ జనసేనలో కూడా ఇప్పటిదాకా బాగానే ఉన్నారు. ఇప్పుడు స్టార్ట్ అయింది. మరి ఇది పవన్ కళ్యాణ్‌కి ప్రయోజనమా? నష్టమా? జనసేనకి ప్రయోజనమా? నష్టమా? అంటే కూటమినైతే ఇబ్బంది పెట్టేటటువంటి పరిణామమే.